కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. రక్షణనిధి. రచన ఎద్దనపొడి సులోచనారాణి. ప్రియమైన తాతయ్యకి, నేనిక్కడ ఇప్పటి వరకు కులాసాగానే ఉన్నాను. నన్ను ఎత్తుకొచ్చిన వాళ్ళు చాలా సమర్థులైన దొంగలు. వీళ్ళకి డబ్బు తప్ప ఇంకేమీ అవసరం లేదు. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుంది అన్న ఆశ ఉన్నంతకాలం నన్ను బాగానే చూస్తారు. డబ్బు రాదని తెలిస్తే నన్నెలా శిక్షిస్తారో ఊహించాలంటే కూడా భయంగా ఉంది. నేనెక్కడున్నానో నాకు తెలియదు. ఇదొక పెద్ద గది. ఈ గదిలో గోడకి ఓ పెద్ద కన్నం లాంటిది ఉంది. అందులోంచే నాకు కావాల్సిన గాలి, వెలుతురు వస్తుంది. నేను ఈ కూపంలో ఇంకా ఎన్నాళ్ళుండాలో భయంతో నా ప్రాణం బిగుసుకుపోతుంది. నా ఈ ఉత్తరం నీకు చేరగానే వెంటనే 20,000 రూపాయలు కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ బాక్సు 28కి అందించవలెను. డబ్బు అందగానే నన్ను మన ఇంటికి సురక్షితంగా చేరుస్తాము అంటున్నారు. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేసినా, సందేహించినా నేను కొత్త చిక్కుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి దయ ఉంచి వెంటనే డబ్బు పంపు. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ప్రాణం చిక్కబట్టుకుని ఎదురు చూస్తున్నా నీ మనవరాలు రాధ. అయ్యిందా? నా ఎదురుగుండా కుర్చీలో కూర్చొని సిగరెట్ కాలుస్తున్న అన్నయ్య అడిగాడు. అయ్యింది. కాని ఇలా ఆ ముసలాయన్ని ఏడిపించినందువల్ల నీకేం వస్తుంది అన్నాను. ఆయనకు బుద్ధి, నాకు డబ్బు రెండూ వస్తాయి. నేనిచ్చిన కాగితంలోకి చూస్తూ అన్నాడు. ఏం వస్తుందో నాకేం నమ్మకం లేదు అన్నాను సందేహంగా. చూస్తుండు. అహింసా ప్రయోగంతో ఆయన నుంచి డబ్బు రాబట్టడానికి ఇది నా ఆఖరి ప్రయత్నం. ఇది కూడా కాకపోతే హింస ప్రయోగించాల్సి వస్తుంది. నీ మొహం. తాతయ్య మీద ఈగ వాలనిస్తానా నేను అన్నాను. అన్నయ్య నవ్వాడు. మరి ఆయన మీద నీకున్న అభిమానంలో 1000వ వంతైనా నీ మీద ఉంటే మనం అడిగిన డబ్బు పంపిస్తాడు. ఒకవేళ పంపించలేదనుకో, నువ్వంత అపాయంలో ఉన్నా డబ్బు అంటి పెట్టుకుని కూర్చున్నాడంటే అలాంటి మనిషికి ఎలాంటి అనుభవం జరిగినా నువ్వు విచారించవలసిన అవసరం లేదు. నేను రాసిచ్చిన ఉత్తరం కవర్లో పెడుతూ అన్నాడు. ఏమో బాబు, డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు తాతయ్య మీద అభిమానం ఆవగింజంత కూడా మారదు. డబ్బివ్వడే అనుకుందాం. ఏం చేస్తావ్ అన్నాను. ఎందుకైనా మంచిది వాని ఆలోచన తెలుసుకుని ఉండటం శ్రేయస్కరం అనుకొని. ఏం చేస్తానా? తాతయ్యని షూట్ చేసేసి ఆ డబ్బంతా రక్షణ నిధికి ఇచ్చి నేను జైలుకి పోతా. మా గొప్ప పని చేశావన్నాను నవ్వుతూ. చూస్తూ ఉండు అన్నాడు గర్వంగా. తాతయ్య మీద వాడికి అంత కోపం ఉండడం సహజమే. ఏం చెయ్యాలి? తాతయ్యకి డబ్బంటే ప్రాణం, అన్నయ్యకి దేశమంటే ప్రాణం. రక్షణ నిధికి ఓ 10,000 ఇవ్వమంటాడు అన్నయ్య. 10,000 నా కంఠంలో ప్రాణం ఉండగా 11 పదులు కూడా ఇవ్వను. ఇదే నాకు తాత ముత్తాతలు సంపాదించి పడేసి పోయిన ఆస్తి కాదు. కష్టాజీతం రా, కష్టాజీతం అంటాడు తాతయ్య. కష్టాజీతం? సిగ్గులేదా తాతయ్య ఆ మాట అనటానికి నీకు? ఇంట్లో కూర్చొని కాలు కదపకుండా ఉన్న డబ్బు వడ్డీలకిచ్చి పాపం వాళ్ళు ఆ వడ్డీలకి కట్టుకోలేక చివరికి అసలు తీర్చలేకపోతే వాళ్ల ఆస్తులు వేలం వేయించి సంపాదించిన ముదనష్టమే ఇదంతా అన్నయ్య అనేవాడు. అవునరా, ముదనష్టమే. ఆ ముదనష్టం రక్షణ నిధికి ఇస్తే అచ్చిరాదు పో అని అరిచేవాడు తాతయ్య. తన మాటలు తనకే ఎదురు తిరగటంతో అన్నయ్య మండిపడేవాడు. ముదనష్టం. దాన్ని నువ్వు సంపాదించరాదు చూద్దాం. పోయిన అరగంట వరకు గిజ్జుకుంటూనే ఉండేవాడు. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి మధ్య పచ్చగడ్డి పడేస్తే భగ్గుమనడం అలవాటే. ఒకళ్ళు తూర్పు, ఒకళ్ళు పడమర. వాళ్ళిద్దరినీ పెనవేసుకుని ఉన్న నా జీవితం చాలాసార్లు కఠినమైన పరీక్షలని ఎదుర్కోవలసి వచ్చింది. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు. మా అమ్మ తరపున వాళ్ళెవరైనా మా బాధ్యత తీసుకుంటారేమో, ఈ బరువు వదిలించుకోవచ్చు అని మా తాతయ్య మహా చూశారు. కానీ వీలు పడలేదు. పసితనం నుంచి మమ్మల్ని బాగా అదుపులో పెట్టాలని ఆయన తాపత్రయపడేవాడు. అన్నయ్య అప్పుడే ఎదురు తిరిగేవాడు. అన్నయ్యకి చిన్నప్పటి నుంచి ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం. తాతయ్యని డబ్బు అడిగేవాడు.
వద్దు, జలుబు చేస్తుంది, మరమరాలు తిను అనేవాడు తాతయ్య. నీలాంటి ముసలాళ్లకి జలుబు చేస్తుంది, మాకేం చెయ్యదు, పావల అనేవాడు అన్నయ్య. దొంగబడవా, నాకు జబ్బు చెయ్యాలని కోరుకుంటున్నావా? తాతయ్య పక్కనే ఉన్న వెండి పొన్ను కర్ర ఎత్తేవాడు. అన్నయ్య చేతిలో ఉన్నదేదో ఆయన ముఖం మీదికి విసిరేవాడు. దాంతో ఇద్దరూ కలబడేవారు. ఎంతైనా తాతయ్య పెద్దవాడు కాబట్టి చివరికి ఆయనే గెలిచేవాడు అనుకోండి. కాని ఈ కాస్త సమయంలోనే చిన్నైన తనెంత బలమైన శత్రువో చూపించటానికి అన్నయ్య తాతయ్యను కురికి నానా హంగామా చేసేవాడు. తాతయ్య అన్నయ్యని చెవి పట్టి లాక్కెళ్లి గదిలోకి తోసి తలుపులు మూసి గడియ బిగించి వంట మనిషి నాయర్తో, ఈ వెధవకి నేను చెప్పే వరకు అన్నం పెట్టకు అనేవాడు ఆయాసంతో వగరుస్తూ. గదిలో బందీ అయిపోయిన అన్నయ్య తలుపులు గుద్దుతూ అచ్చు తాతయ్య గొంతులా పెట్టి, తలుపులు తీయరా దొంగబడవా, లేకపోతే చంపేస్తా, ఈ గదిలో ఊరేసుకుని చచ్చిపోయి దయ్యమై రాత్రికి నీ గుడ్డల మీద కూర్చొని నీ మీసాలు పీకుతా అని గట్టిగా కేకలు పెట్టేవాడు. నాకు ఒకవైపున తాతయ్య అన్నయ్యని గదిలో పెట్టి గడియ వేశాడని ఆయన మీద విపరీతమైన కోపం వచ్చేది. మళ్ళీ అప్పుడే మరో పక్క అలా చిన్న పెద్ద చూడకుండా అన్నయ్య తాతయ్యని తిడుతుంటే బాధగా కూడా అనిపించేది. చివరికి రాను రాను ఇద్దరు బద్ధ శత్రువుల మధ్యవర్తిలా ఎప్పుడూ ప్రవర్తించటంతో ఇంట్లో ఎప్పుడూ ఇదే గొడవ అవ్వటంతో నాకు వయసుకు మించిన గాంభీర్యము, ఆరిందల తీర్పు చెప్పటం వచ్చేసినాయి. ఒకసారి అంటే 7-8 సంవత్సరాల క్రితం. అప్పటికి నాకు 10-12 సంవత్సరాలుంటాయి. ఆ రోజు అన్నయ్య తాతయ్య దేనికోసమో పోట్లాడుకున్నారు. తాతయ్య అన్నయ్యని బాగా తిట్టి భోజనం అది అయిన తర్వాత మామూలుగా గదిలోకి వెళ్లి పడుకుని నిద్రపోయాడు. ఆయన నిద్ర లేచేసరికి గది తలుపు తాళం వేసి ఉంది. ఇంట్లో అన్నయ్య లేడు. తాళం చెవి మాయమైంది. ఇంకా చూడండి ఆ రోజు గొడవ. ఆ గదిలోంచి ఇంకో దారి లేదు. తాతయ్య తలుపు బాదుతూ కేకలేస్తుంటే వంటాయన నేను పరిగెత్తుకొచ్చాం. ఎవర్రా బయట గడియ వేసింది? డొక్క చీరేస్తాను, తీయు తలుపు. కిటికీలోంచి తాతయ్య నాయర్ వైపు చూస్తూ హుంకరించారు. నాయర్కు అసలే తాతయ్య అంటే హడలు. అందులో ఇలా శివంగిలా గంతులేస్తున్నాయన్ని చూసేసరికి అసలు మతిపోయింది. తాళం వేసి ఉందని, తాళం చెవి లేదని తెలిసేసరికి తాతయ్యకి ఆవేశం వచ్చింది. ఆవేశం రాగానే ఆయాసం వచ్చింది. ఆయాసం వస్తే వెంటనే ఆయన గడగడ గ్లాసులు మంచినీళ్లు తాగుతారు. మంచినీళ్లు తేరా పీనుగా అన్నాడు నాయర్ని. నాయర్ జెట్ స్పీడ్లో వంట ఇంట్లోకి పరిగెత్తి గ్లాస్తో నీళ్లు తెచ్చాడు. కాని అది లోపలికి వెళ్లే మార్గం లేదు. ఆ గదికి ఒకే ఒక్క పెద్ద కిటికీ ఉంది. అది కూడా పాతకాలం దువ్వలున్న కిటికీ. మా ఇంట్లో ఉన్న 4 కంచు గ్లాసులు. ఎంత ప్రయత్నం చేసినా మంచినీళ్ల గ్లాసు లోపలికి దూరలేదు. తాతయ్య విపరీతంగా ఆయాసపడిపోతున్నాడు. జీవితంలో ఒకే ఒక్కసారి నాయర్ మొద్దుబుర్ర చురుగ్గా పనిచేసింది. ఒకేసారి సొంత అభిప్రాయాన్ని ధైర్యంగా అమలుపరిచాడు. పరిగెత్తికెళ్లి గుణపం లాంటిది తెచ్చి తాళం బద్దలు కొట్టాడు. తాళం చాలా గట్టిది, ఓ పట్టాన ఊడలేదు. దాన్ని వధించేసరికి నాయరికి చెమటలు పట్టాయి. ఎలాగైతేనేం చివరికి తలుపులు తెరుచుకున్నాయి. అప్పటికి తాతయ్యకి ప్రాణం పోయినంత పనయింది. నాయర్ మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వగానే గడగడ తాగేసి వెంటనే తాతయ్య చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? నాయర్ జుట్టు పట్టి వంగబెట్టి వీపు మీద బలంగా 2 గుద్దులు గుద్ది దవడ వాయించాడు. పాపం నాయరు కిక్కురుమనలేదు. ఏది ఆ కోతి వెధవ, ఇంటికి రాని, ఈరోజు రక్తం కళ్ళ చూస్తాను అంటూ తాతయ్య వెండి పొన్ను ఉన్న చేతికర్ర పట్టుకుని హూంకరిస్తూ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ రంకెలు వేయసాగాడు. భగవంతుడా, ఎలాగైనా ఈ రాత్రికి మా అన్నయ్యని ఇంటికి రానివ్వకుండా చెయ్యి తండ్రి. మనసులోనే ప్రార్థిస్తూ ఓ మూల పిల్లిలా కూర్చున్నాను. కాస్త శబ్దం వినిపిస్తే చాలు తాతయ్య హూ అంటూ ముందుకెళ్లేవాడు. నా ప్రాణం ఎగిరిపోయినట్టయ్యేది. కాని దేవుళ్ళు నా మొర ఆలకించారు. అన్నయ్య ఆ రాత్రి ఇంటికి రాలేదు.
ఎంత ఆతృత! బిగపెట్టుకుని కూర్చోవడం వల్ల నాకు నీరసం వచ్చేసింది. అన్నయ్య ఆ రాత్రే కాదు, ఆ మర్నాడు 3వ రోజు వరకు రాలేదు. తాతయ్య కోపం తగ్గిపోయింది. 4వ రోజు కూడా రాకపోవడం తాతయ్యకి ఆతృతగా పట్టుకుంది. నేనైతే ఏడుపే లంకించుకున్నాను. తాతయ్యకు కూడా కంగారేసింది కాబోలు. నా చెయ్యి పట్టుకుని మా వెదవొచ్చాడా, త్రాసుడు కనిపించాడా అంటూ ఇండ్లిండ్లు తిరిగాడు. ఎవ్వరూ తెలియదన్నారు. చివరికి 6వ రోజు సాయంత్రం రైల్వే స్టేషన్లో బట్టలు మాసిపోయి ఎర్రబడిన కళ్లతో, మొహం పీక్కపోయి సలసలా కాగుతున్న ఒళ్లుతో, 104 డిగ్రీల జ్వరంతో చలికి వణుకుతూ అన్నయ్య కనిపించాడు. నేను అన్నయ్యని చూడగానే అమాంతం వెళ్లి కౌగలించుకుని భావురమన్నాను. తాతయ్య కూడా దగ్గరకు వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి ఇంటికి పోదాంరా అన్నాడు. అన్నయ్య ససేమీరా రాను అన్నాడు. మా గొడవ చూసి అక్కడే డ్యూటీ మీద ఉన్న ఒక పోలీస్ అధికారి దగ్గరకు వచ్చి ఏమిటి అన్నాడు. తాతయ్య అన్నయ్యని చూపించి ఇంట్లోంచి పారిపోయి వచ్చాడని చెప్పాడు. పోలీస్ అధికారి అన్నయ్యను తాకి చూసి బాగా జ్వరం ఉంది అని ఇంటికి వెళ్ళు బాబు అన్నాడు. మృదువుగా చెప్పాడు. అన్నయ్య అడ్డంగా తల తిప్పుతూ వెడితే మా తాతయ్య చంపేస్తాడండి, వెళ్ళను అన్నాడు. పోలీస్ అధికారి తాతయ్య వైపు చూశాడు. అబ్బే, పిల్లాడికి జ్వరం ఉంది కదూ, కాస్త మతి కూడా తప్పినట్టుంది అన్నాడు. పోలీస్ అధికారి మళ్ళీ అన్నయ్య వైపు చూశాడు. అన్నయ్య ఆయన చేతిని పట్టుకుని లేదు సార్, లేదు, నేను ఆల్ సెయింట్స్ స్కూల్లో చదువుతున్నాను. మీరు కావాలంటే వెళ్ళి మా టీచర్ని నా ప్రవర్తన గురించి అడిగి చూడండి. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు ఈయనంటే నాకెంత భయమో, వాళ్ళు కూడా చెప్తారు. సార్, మీరు మాత్రం మా తాతయ్యతో పంపకండి. పోలీస్ అధికారి అన్నయ్యని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ తాతయ్య వైపు కొరకొర చూశాడు. నేనప్పుడు ముందుకు వచ్చి అన్నాను, మా తాతయ్య ఏమీ అనడు. మమ్మల్ని ఇద్దరిని మా అమ్మా నాన్న పోతే పెంచి పెద్ద చేసి చదువు అది చెప్పిస్తున్నారు. మా అన్నయ్య తప్పు చేసి పారిపోయి వచ్చాడు. అందుకు ఇంటికి రావటానికి భయపడుతున్నాడు. ఏం తప్పు చేశాడు? ఏదైనా దొంగతనమా అన్నాడతను. ఏం చేశాడు? నేను తాతయ్య వైపు చూశాను. తాతయ్య నా వైపు చూశాడు. నేను పోలీస్ అధికారితో అన్నా. నన్ను బాగా కొట్టాడు. అంతేకాదు, మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో నన్ను గదిలో పెట్టి గొల్లెం వేసి పారిపోయాడు. అబద్ధం, అబద్ధం. నేను మా చెల్లెల్ని కాదు, తాతయ్య నిద్రపోతుంటే అలా చేశాను. గొల్లెం కాదు, తాళమే వేశాను అన్నాడు అన్నయ్య. పోలీస్ అధికారి తాతయ్య వైపు కుతూహలంగా చూశాడు. చివరికి ఎలాగైతేనే ఆయన అన్నయ్యకి నచ్చచెప్పి ఇంటికి పంపించాడు. మేము బయలుదేరే ముందు పిల్లలు లేత మనసుల్ని పెద్దవాళ్లు ఏ విధంగా జాగ్రత్తగా చూడాలో హెచ్చరికలు చేశాడు. ఈ రోజుల్లో యువకుల్లో కనిపించే అక్రమ ప్రవర్తనకి చాలా వరకు మీ పెద్దవాళ్లే బాధ్యులన్నట్టు మాట్లాడాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సూటిగా తాతయ్యని మీలాంటి వాళ్ల మూలంగానే ఈ ప్రపంచంలో నేరాలు చేసేవాళ్లు ఎక్కువవుతున్నారు అన్నట్టు మాట్లాడాడు. ఆయన లెక్చర్ని బలవంతాన దిగమింగుతూ నిలబడిన తాతయ్య చెయ్యి చేతి కర్ర మీద బిగుసుకోవటం చూస్తున్న నేను ఓ క్షణంలో అది గాలిలోకి లేచి పోలీస్ అధికారి బుర్ర పగలగొడుతుందా అని భయంగా చూస్తున్నాను. కానీ ఎందుకు ఆ పని జరగలేదు. ఆ సాయంత్రమైనా మా ఇంటికి స్వయంగా వచ్చి అన్నయ్య క్షేమంగా ఉన్నాడో లేడో, సదుపాయాలు జరుగుతున్నాయో లేదో కనుక్కు వెళ్ళాడు. ఆ సంఘటన జరగగానే తాతయ్య అన్నయ్యని హాస్టల్లో చేర్పించేశాడు. ఇంట్లో వాతావరణం తెరిపిగా అయింది. తాతయ్యకి విశ్రాంతిగా ఉండేది. కానీ ఈ విశ్రాంతి, ఈ థెరపీ అంతా సెలవులు వచ్చాయంటే చాలు రూపు లేకుండా పోయేది. అన్నయ్య సెలవులకు రాగానే ఏదైనా ఊరు వెడతాను, డబ్బివ్వు అనేవాడు. తాతయ్య ఇచ్చేవాడు కాదు. కోపం వచ్చిన అన్నయ్య ఏదో దాన్ని తన్నటమో విరక్కొట్టడమో చేసి బయటికి వెళ్ళిపోయేవాడు. జరిగిన నష్టాల్ని చూసి తాతయ్య లబోదిబోం అనేవాడు.
దాంతో గుండె దడ, ఆయాసం, నాకు రాత్రులు నిద్ర లేకపోవటం. ఆయన విశ్రాంతిగా ఉండాలని డాక్టర్ నాకు హెచ్చరికలు ఇచ్చేవాడు. రాను రాను తాతయ్యని, అన్నయ్యని సాధ్యమైనంత దూరంగా ఉంచటం నాకు పెద్ద పనైపోయింది. అన్నయ్య, నేను పెద్దవాళ్లం అవటంతో మా అవసరాలు కూడా పెరిగినాయి. కానీ తాతయ్య వాటిని గుర్తించేవాడు కాదు. అక్కడే వచ్చేది పెద్ద ఇబ్బంది. కానీ నేను ఎలాగో అలాగూ సరిపెట్టుకునేదాన్ని. అన్నయ్య సరిపెట్టుకునేవాడు కాదు. ఏదో ఒక రకంగా తాతయ్యని ఏడిపించడం సరదాగా, ఆనందంగా వాడికి తయారైంది చివరికి. ఈ మధ్య ఈ పాకిస్తాన్ దురక్రమణతో అందరి హృదయాల్లో దేశభక్తి చైతన్యం ఆవంతిలా ఉప్పొంగింది. అన్నయ్య కూడా అందులో తలమునకలుగా మునిగిపోయాడు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. తెలివితేటలు, యుక్తి ఉన్నవాళ్లకి జీవితంలో ఒక ధ్యేయం, ఒక గమ్యం చాలా అవసరం. అది లేకపోతే ఆలోచనలన్నీ వక్ర మార్గాన పడి పతనం వైపు లాగుతాయి. అన్నయ్య నాయకత్వంతో కాలేజీ తరపు నుంచి చాలా కష్టపడి నిధి పోగు చేశారు. 10,000 తక్కువగా 2 లక్షలు వసూలైంది. అన్నయ్య ఏమైనా సరే ఆ మొత్తం తాతయ్య వద్ద నుంచి రాబట్టాలని నిశ్చయించుకున్నాడు. స్టూడెంట్స్ అందరితో కలిసి వచ్చి అడిగాడు. వాళ్ళు తాతయ్యని కూర్చోపెట్టి ఇంద్రుడవని, చంద్రుడవని, దానకర్ణుడవని గంటసేపు పొగిడారు. అంతా విన్న తర్వాత తాతయ్య జోబులోంచి పర్సు తీసి 10 రూపాయలు 2 సార్లు లెక్కపెట్టి వాళ్లకిచ్చాడు. వచ్చిన వాళ్ల ముఖాలు మాడిపోయినాయి. అన్నయ్య ముఖం ఎర్రబడింది. ఏం ఘర్షణ జరుగుతుందో అని అక్కడే కూర్చున్నా. ఇది మా కాఫీలకా సార్ అన్నాడు ఒకతను వెక్కిరింతగా. అబ్బా, అనవసరంగా గంట కాకా పట్టాం. గొంతులన్నీ ఎండిపోయినాయి. ఇంకో అమ్మాయి మూతి విరిచి ముఖం తిప్పేసుకుంటూ అంది. అందరూ లేచిపోయారు. బయటకెళ్లగానే వాళ్ళు తాతయ్య గురించి ఎలా అనుకుంటున్నారో నాకు క్షుణ్ణంగా తెలుసు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే అన్నయ్య సరాసరి తాతయ్య గదిలోకి వెళ్ళాడు. నేను కూడా వెంట వెళ్ళా. అన్నయ్య అంటున్నాడు, తాతయ్య, నువ్వు మధ్యాహ్నం మర్యాదగా ఏ 100 200 ఇచ్చినట్టయితే పోయేది. ఇవ్వకుండా వాళ్ళందరిలో నన్ను అవమానం చేశావుగా, దానికి ఫలితంగా 10,000 అది నీ నుంచి రాబట్టదలుచుకున్నాను. 10,000 గుడ్లు పెద్దవి చేసి చూసి ఆ వెంటనే పొట్ట ఊగిపోయి ఒళ్లంతా అదిరిపోయేలా నవ్వాడు తాతయ్య. ఆయనంత బిగ్గరగా విరగబడి నవ్వటం నేనెప్పుడూ చూడలేదు. అన్నయ్య కోపంగా చూశాడు. 10,000 మీ అమ్మకి మీ తాతముళ్లే కట్టి ఇచ్చి పంపిందేనా అని మళ్లీ నవ్వాడు. అమ్మ పేద కుటుంబంలోంచి వచ్చిందని, నాన్న అమ్మని కావాలని కానీ కట్నం లేకుండా చేసుకున్నాడని, దానికి తగిన శిక్ష ఆవిడ కాపురానికి వచ్చిన 2 సంవత్సరాల్లోనే అనుభవించిందని తెలిసిన వాళ్ళు మాకు చాలా మంది చెప్పారు. అమ్మ మాట ఎత్తగానే అన్నయ్య మండిపడ్డాడు. తాతయ్య చాలాసార్లు అన్నయ్యని అమ్మ పోలిక అంటూ దిప్పి పొడిచేవాడు. నేను అచ్చు మా నాన్నలా మెత్తని స్వభావమంట. అన్నయ్య అమ్మలా చాకులాంటి మనిషట. అందుకే అన్నయ్యని దూరంగా ఉంచి నన్ను దగ్గరకు తీసుకోవటం జరిగిందేమో అనుకుంటాను అప్పుడప్పుడు. తాతయ్య, మాట అనవసరం. నువ్వే డబ్బు ఇవ్వొద్దు. నా ఆస్తి నాకు పంచివ్వు అన్నాడు అన్నయ్య. ఆస్తి నీకా? తాతయ్య మళ్లీ ఉప్పెనలా నవ్వాడు. అన్నయ్య దవడ దగ్గర ఎముకలు కదలడం చూశాను. ఆయన నవ్వు అయిపోయే వరకు శాంతంగా కూర్చున్నాడు. ఆస్తి ఆస్తి, నీ తాతలు నాకేం సంపాదించి ఇచ్చిపోలేదు. నా స్వార్జితం రా ఇది, స్వార్జితం. తాతయ్య గుండెలు కొట్టుకుంటూ చూపించాడు. రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించుకున్నాను. ఉన్నన్నాళ్ళు అనుభవించుకుంటానో దాచుకుంటానో అది నా ఇష్టం. ఇంక నేను సధర్ముణ్ణి కాబట్టి నీకు చదువు సంధ్య చెప్పించి ఇన్నాళ్ళు తిండి బట్ట ఇచ్చాను. అది కూడా ఈ రోజుతో సరి. పోరా పో. తాతయ్య, ఏం అరిస్తే భయపడతాననుకున్నావా? కుర్రకుంక, నా దగ్గర నీ కుప్పి గంతులు. పో, మళ్ళీ ఏ పోలీస్ కన్నా రిపోర్ట్ చేసుకో. ఇంక నిలబడ్డావేం? తాతయ్య ధోరణి చూస్తే దిక్కున్న చోటున చెప్పుకోమన్నట్టుంది. అన్నయ్య ఎద్దు మొద్దు అన్నా భరిస్తాడు కాని
కుంక బడవ అంటే మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. నేను వచ్చి అడ్డుపడే లోపలే తాతయ్య మిందికి ఉరికాడు. ఇద్దరూ కలబడ్డారు. తాతయ్య చేతికర్ర ఎత్తాడు. అది తీసుకుని అన్నయ్యని కొట్టబోతే గురి తప్పింది. దాంతో ఆయన నేల మీద బోర్లపడ్డాడు. పడ్డవాడు వెంటనే లేవలేదు. అప్పటికే నేను అన్నయ్యని బలవంతంగానే వీపు పట్టి గదిలోంచి బయటికి తోసి తలుపులు వేసేశాను. కింద పడిన తాతయ్య కదిలాడు గాని లేవలేదు. దగ్గరగా వెళ్లి చూస్తే అమ్మడు నడుం విరిగిపోయిందమ్మా అని కేక పెట్టాడు. నిజంగా భయం వేసింది. తాతయ్యని నాయర్ సహాయంతో ఎలాగో మంచం మీద పడుకోబెట్టి డాక్టర్కి కబురు చేశాను. ఆయన వచ్చి దెబ్బ తగలలేదని, నొప్పి పట్టిందని, 4-5 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాడు. అన్నయ్య ఆయన క్లినిక్కి వెళ్లి మందు తెచ్చాడు. తాతయ్యకి ఆ రాత్రి జ్వరం వచ్చింది. అన్నయ్య హఠాత్తుగా మారిపోయాడు. వాడంతట వాడు వెళ్లి తాతయ్య మంచం పక్కన నిలబడి కన్నీళ్లతో తాతయ్య క్షమించు అంటుంటే నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. తాతయ్య, ఈ దెబ్బ నా వల్ల తగిలింది. నువ్వు మందు అశ్రద్ధ చేయకుండా పుచ్చుకో. డబ్బు కోసం చూడకు. నేనెక్కడైనా కూలి చేసి అయినా సరే నా కష్టంతో సంపాదించి నేనే ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. తాతయ్య, కాళ్ళు పట్టనా? దగ్గరగా వచ్చాడు. తాతయ్య పెద్దగా మూలుగుతూ నా చెయ్యి గట్టిగా పట్టుకుని, అమ్మో అమ్మడు, వీడేవో పెద్ద ఎత్తులో ఉన్నాడే తల్లి. ఏ అర్ధరాత్రి వేళ నా గొంతు పిసికేస్తాడో. నువ్విక్కడే ఉండవే అమ్మా అన్నాడు. అన్నయ్య వెంటనే దూరంగా వెళ్లి గుమ్మం దగ్గర నిలబడి, తాతయ్య, నీకు అలాంటి అనుమానం ఉంటే నేను నీ ఛాయలకు కూడా రాను. ఇంక నుంచి నీ పర్మిషన్ లేందే ఈ గదిలో అడుగు కూడా పెట్టను. నన్ను నమ్ము అని గదిలోంచి వెళ్లిపోయాడు. వీడు నిజంగానే మారాడంటావా? నా వంక తాతయ్య అనుమానంగా చూశాడు. నువ్వు శాంతంగా పడుకొని విశ్రాంతి తీసుకో తాతయ్య. నీకు దెబ్బ తగిలేసరికి భయం వేసినట్టుంది. నిజంగానే మారినట్టు కనిపిస్తున్నాడు అన్నాను. తాతయ్య నొప్పి మేమనుకున్నంతగా తగ్గలేదు. 4 రోజులు అనుకున్నది వారం అయింది. వారం అలా 2 వారాలు పట్టింది. 4 రోజులు గడవగానే అన్నయ్య ఒక నర్సుని తీసుకువచ్చాడు. వాడు ఆ రోజు అన్నట్టుగానే తాతయ్య పర్మిషన్ లేందే గదిలో అడుగు పెట్టడం లేదు. పైనుంచి చెప్పినట్టుగానే మందులు, బత్తాయిలు, గ్లూకోసు అన్నీ తనే తెస్తున్నాడు. రాధా, రాత్రింబవులు మేలుకొని నీ ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు మూల పడితే ఈ ఇండ్లే మూలపడుతుంది. రాధా, తీరిక వేళల్లో మాత్రమే తాతయ్య దగ్గరుండు. మిగతా అన్ని సమయాల్లో తాతయ్యకి నర్సు చూస్తుందిలే అన్నాడు. వాడి ఆపేక్షకి నిజంగా నా కళ్లల్లో నీళ్లు నిలిచాయి. 4 రోజుల నుంచి నాయర్కి కూడా జ్వరంగా ఉంది. ఇంట్లో వంట పని, ఇటు తాతయ్య పని. నాకు ఊపిరి సలపటం లేదు. ఎంతైనా అన్నయ్య అన్నయ్యే. వాడెంత మారాడు. తాతయ్యని గురించి పశ్చాత్తాపపడటమే కాకుండా నా గురించిన శ్రద్ధ కూడా తీసుకుంటున్నాడు అనుకున్నాను. అన్నయ్య పరిచయం చెయ్యగానే నర్సు నాకు నమస్కారం చేసింది. నల్లటి మనిషేమో. వేసుకున్న డ్రెస్ మరింత తెల్లగా కనిపిస్తుంది. వయసు 30 దాటి ఉంటుంది. దిబ్బెమొహం, గద్ద ముక్కు, బండ పెదవులు వికృతంగా కనిపించే వాళ్ల దగ్గర నుంచి ఆదరణ, ఆప్యాయత దొరుకుతాయని ఎక్కడో చదివాను. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంట్లో మరో ఆడమనిషి మసులుతుంది అన్నమాట. తీసుకెళ్లి తాతయ్యని చూపించాను. మొదట ఆయన అనుమానంగా చూశాడు. వద్దన్నాడు. డబ్బు నువ్వు ఇవ్వనవసరం లేదు అనేసరికి పోన్లే ఉండని అన్నాడు. నర్సు వచ్చిన తర్వాత నాకు కాస్త విశ్రాంతి దొరికింది. తాతయ్య పక్క గదిలోనే పండుకునేదాన్ని. అవతల గదిలోంచి తాతయ్య నర్సమ్మ అని పిలుస్తుండేవాడు. నర్సమ్మ, ఏమిటండి నర్సు లేక సిస్టర్ అని పిలవక? మీరు పేర్లు భలే కూనీ చేస్తారులా ఉంది అంది. పేర్లో ఏముందిలే నర్సమ్మ అంటున్నాడు. అవునవును, మనిషిలో ఎలాంటి ప్రత్యేకత లేనప్పుడు పేర్లో అయినా ఉండి తీరాలి అనుకున్నాను కళ్ళు మూసుకుంటూ. మా అబ్బాయి నీకు ఎంత జీతం ఇస్తానన్నాడు? అసలు నీకు వాడికి పరిచయం ఎన్నాళ్ల నుంచి? నీకు పెళ్ళయిందా? కాలేదు. ఎందుకని? ఇలా లోకాభిరామాయణంగా కబుర్లు చెప్తుండేవాడు తాతయ్య.
నాకు కాస్త నిశ్చింతగానే అనిపించసాగింది. ఆ రోజు రాత్రి నేను వంట ఇంటిలో పని ముగించి తలుపులు వేసి గాలి కోసం అలా దొడ్లోకి వెళ్లాను. దొడ్లోంచి మాటలు వినిపించాయి. చటుక్కున ఆగిపోయాను. అన్నయ్య కంఠం తగ్గించి రహస్యంగా అడుగుతున్నాడు, ఏమైనా దారికి వస్తున్నాడా? ఏం దారికయ్యా బాబూ? ముసలిఘటం గడుసు పిండంలా ఉంది. దూరంగా ఉండి చాకిరీ ఎంతైనా చెయ్యనిస్తాడు, కాని దగ్గరగా రానివ్వడు. ఏమో బాబూ, నాకేం నమ్మకం లేదు. నర్స్ ప్లీజ్, నువ్వు నిజంగా తలుచుకుంటే పని కాకుండా పోదు. నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాను. అన్నయ్య బతిమిలాడుతున్నాడు. నాకు తెలుసు నిన్ను నిరాశపరచటం కూడా నాకిష్టం లేదు. కాని అసలది నూనెలో ఉన్న ఒత్తి అయితే కదా అగ్గిపుల్ల గీస్తే అంటుకోవటానికి. నర్స్ ప్లీజ్. ఎంత ఆలోచించినా వాళ్ల సంభాషణకి అర్థమేమిటో నాకు అంతుబట్టలేదు. కాని ఒక్కటి మాత్రం తెలిసింది, అన్నయ్య పశ్చాత్తాపం నిజం కాదని, ఇదంతా దేనికోసమో నాటకమని. కాకపోతే నా పిచ్చిగానే సూర్యుడెక్కడన్నా పడమర ఉదయిస్తాడా? అదే రాత్రి నాకు నిద్ర పట్టనట్టుగా ఉంది. దాదాపుగా అర్ధరాత్రి అయిపోయి ఉంటుంది. ఉన్నట్టుండి తాతయ్య గదిలోంచి అమ్మో నాయనో, అమ్మడు, అబ్బాయి గోపి అంటూ అరుపులు వినిపించాయి. నేను ఒక్క ఉదుట్లో మంచం మీద నుంచి ఉరికి తాతయ్య గదిలోకి పరిగెత్తాను. లైట్లు లేవు. నా ఒళ్ళు జల్లుమంది. లైట్లు గదిలో వేసే లోపలే గుండెలు వణికిపోయినాయి. ఏ భయంకరమైన దృశ్యం చూడబోతున్నానో అని కంపించిపోయాను. తీరా లైట్లు వేస్తే తాతయ్య మంచం మీద తలవైపు ఉన్న పెద్ద తలగడ్డ మీదికి ఎక్కి పిల్లిలా ముడుచుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన మంచానికి గోడకి మధ్యగా నర్సు తప్పు చేసిన దానిలా నిలబడి ఉంది. నాకేమీ అర్థం కాలేదు. తాతయ్య చిన్న పిల్లాళ్లా చేయి జాస్తూ, అమ్మలు వచ్చావా నా తల్లే, ముందు కోతి మొహం దాన్ని బయటికి గెంటు అన్నాడు. నేను ఏం జరిగింది అన్నట్టు నర్సుని చూశాను. నర్సు నా వైపు తీక్షణంగా, తాతయ్య వైపు ఓ గొగ్గలి పురుగును చూసినట్టు చూసి గదిలోంచి చెరచెరా బయటికి వెళ్లిపోయింది. ఏం జరిగింది తాతయ్య అన్నాను. ఏం జరిగిందా? ఏం చెప్పనే తల్లి, దాని మొహం మండ, దాని బుద్ధి కాలిపోను. నేనింకా గోపిగాడికి గాలం వేస్తుందేమో అనుకున్నా. నాకే వేసింది. దీపాలన్నీ తీసేసి కర్ర దాచేసి తల పట్టమంటారా అంటూ దగ్గరగా వచ్చి తాతయ్య హఠాత్తుగా సిగ్గుపడిపోయాడు. నేను ఉబ్బికి వస్తున్న నవ్వుని దాచుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. మర్నాడు అన్నయ్యని కూర్చోబెట్టి పాపం తాతయ్య అమాయకంగా నర్సమ్మ దుర్బుద్ధిని గురించి చెప్తుంటే నాకు జాలేసింది. ఆ రాత్రి దొడ్లో వాళ్ళిద్దరి సంభాషణ వినకపోతే నేను కూడా ఇందులో అన్నయ్యకేం తెలియదని, అంతా నర్సుదే పాడుబుద్ధి అని నమ్మేదాన్ని. పాపం నర్సు గుర్తొస్తే జాలేసింది. తాతయ్య గదిలోంచి యువతలకు రాగానే అన్నయ్య మీద విరుచుకుపడ్డాను. నీకు బుద్ధి ఉందా లేదా? ఏంటి, ఏం తెలియని అమాయకుడి లాగా అడిగాడు. ఒళ్ళు మండిపోయింది నాకు. నీ నాటకం నేనంతా విన్నా అన్నాను. అన్నయ్య అర్థమైన వాడిలా ఉఫ్ అంటూ నోటితో విచిత్రంగా వీల వేశాడు. సిగ్గులేదురా నీకు? పెద్దయినా అనైనా చూడకుండా. నాకేం తెలుసు, ఎక్కడైనా కాస్త రొమాన్సు ఏడ్చిందేమో అనుకున్నా. ప్యాంట్ జోబులో చేతులు పెట్టుకుని కొంటెగా నవ్వి పెది విరుస్తూ పెచ్ కాదు అన్నాడు. వీడు మా అన్నయ్య, చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడాలి నేను అనిపించింది నాకు ఆ క్షణంలో. నర్సమ్మతో పోట్లాడడంతో తాతయ్య నడుము నొప్పి అనుకోకుండా పోయింది. శుభ్రంగా లేచి తిరగడం మొదలుపెట్టాడు. 4-5 రోజుల తర్వాత ఓ రోజు అర్ధరాత్రి వీధి తలుపు ఎవరో టకా బాదారు. నేను లేచి వస్తుండగానే తాతయ్య వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగుండా పోలీసులు నిలబడి ఉన్నారు. మా ఇద్దరికీ అర్థం కాలేదు. ఏం కావాలి మీకు? తాతయ్య అడుగుతూనే ఉన్నాడు. వాళ్ళు తాతయ్యని నన్ను ఓ పక్కగా నిలబడమని తుపాకులు గురిపెట్టారు. మిగతా ఇద్దరు ఇండ్లంతా సోదా చేశారు. అనుకోని ఈ అఘాయిత్యానికి తాతయ్య నేను తెల్లబోయి మొహాలు చూసుకున్నాం. ఇద్దరు పోలీసులు వెళ్లి ఇండ్లంతా గాలించి పారేశారు. చివరికి ఇద్దరు తిరిగి వస్తూ ఏమీ దొరకలేదు సార్ అన్నారు. అదిగో ఉన్నట్టుండి ఒక పోలీసు చూపించాడు. అందరూ అటు తిరిగారు.
వాళ్ళల్లో ఒకతను సూటిగా పిస్టోల్ గురిపెట్టాడు. కంపౌండ్ గేటు తెరుచుకు నాయర్ వస్తున్నాడు. మా నాయరికి ఓ వింత అలవాటుంది. అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని నడుస్తాడు. ఎక్కడన్నా పడిపోవా అంటే, ఎందుకు పడిపోతాను, బాగా అభ్యాసం చేసుకున్నాను, కళ్ళు మూసుకొని మైళ్ళ దూరం నడవమన్నా నడుస్తా అంటాడు. ఇందాక పండుకోబోయే ముందు అమ్మాయి గారు, పనంతా అయిపోయింది, రాజేశ్వరిలో నామా ఒరుపిన్ను సినిమా వచ్చింది, చూస్తాను అంటే డబ్బిచ్చి వెళ్ళి రమ్మని పంపాను. మా ఇంటికి థియేటర్కి అట్టే దూరం లేదు. సినిమా అయిపోయింది కాబోలు. నెత్తిమింద ఉత్తరీయం అడ్డంగా వేలాడేసుకుని కళ్ళు మూసుకొని నడుస్తూ వస్తున్నాడు. గేటు తీశాడు. మేమంతా ఊపిరి బిగపెట్టి చూస్తున్నాం. వాడు కళ్ళు మూసుకొని ఎందుకు నడుస్తున్నాడో వాళ్లకి అర్థం కాలేదేమో. పోలీసులు కూడా విచిత్రంగా చూస్తున్నారు. నాయర్ అలవాటు ప్రకారం దొడ్డిదోవ వైపు వెళ్లబోతున్నాడు. ఏ ఆగు, పోలీస్ అధికారి గద్దించాడు. హఠాత్తుగా అన్న ఆయన మాటకి ఏమరిపాటుగా ఉన్నా నేను కూడా ఉలిక్కి పడ్డాను. నాయర్ చటుక్కున కళ్ళు తెరిచి చూచాడు. కళ్ళెదుట చూస్తున్నదేమిటో బహుశా వాడికి వెంటనే అర్థమై ఉండదు. కాసేపు నా వంక, తాతయ్య వంక, వాళ్ల వైపు మార్చి మార్చి చూశాడు. కనురెప్పలు టకటక కొట్టుకున్నాయి. ఆ వెంటనే అమ్మ బాబోయ్ అంటూ పోలీస్ ఆఫీసర్ ముందు బోర్ల పడిపోయాడు. వాడు పడగానే అంత క్రితము ఇళ్లు వెతికిన పోలీసులు ఇద్దరు గబగబా వచ్చి జోబులు వెతికారు. ఒక బీడీ కట్ట, 2 అణాలు చిల్లర, సుగంచించిన సినిమా టికెట్ తప్ప ఇంకేం దొరకలేదు. పోలీసులు మొహాలు చూసుకున్నారు. తాతయ్య ధైర్యం తెచ్చుకొని అసలు సంగతేంటో చెప్పమని వాళ్ళని అడిగాడు. సమాధానంగా పోలీస్ ఆఫీసర్ జోబులోంచి ఒక ఉత్తరం తీసి చూపించాడు. ఎవరో ఆకాశరామన్న వ్రాసిన ఉత్తరం అది. అందులో ఇలా ఉంది: ఈరోజు రాత్రి సరిగ్గా 2 గంటలకి మీరు ఫలానా వీధిలోని ఫలానా ఇంటికి వెళ్లి హఠాత్తుగా వెతికితే అక్కడ మన దేశంలోంచి రహస్యాలు సేకరించి పాకిస్తాన్ పంపుతున్న మూట ఆచూకీ దొరుకుతుంది. ఆ ఉత్తరం చూడగానే తాతయ్య ముఖం పాలిపోయింది. ఎవరో గిట్టని వాళ్ళు రాసిందని తెలుస్తూనే ఉంది అన్నాడు. సారీ సార్, మా డ్యూటీ మేం చేశాం అంటూ క్షమార్పణ చెప్పుకుని వెళ్లిపోయారు వాళ్ళు. తాతయ్యకి చాలా మంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఆయనకంతగా ఆలోచన రాలేదు. కానీ ఆ గిట్టని వాళ్ళెవరో నాకు బాగా అనుమానం కలిగింది. ఒకటి మాత్రం నిజం, ఈ క్షణం నుంచి పోలీస్ కన్ను ఒకటి మా ఇంటి మీద ఉంటుందని నాకు తెలుసు. ఉంటే ఉండని, మనకేం భయం అన్నాడు తాతయ్య. తర్వాయి భాగం నెక్స్ట్ వీడియోలో.